AI gives you a direction, like what you might be facing అనేది, but it can't give you a solution. A lot of times that AI leads you into panic mode also. It might be a small issue. Obviously, a small issue ki kuda AI will give you A big problem. the commonest problem to the rare problem. Yes. It can give you the causes for it in various these things. So obviously panic mode loki veltaru. So that's the reason You should stop using AI for diagnosis. I'm not saying stop AI. It is not possible. మనం ఎంత స్టాప్ AI అన్నా ఇప్పుడు ఎవరు గూగుల్లో కానీ ఏఐలో కానీ చూడకుండా అయితే రారు. సి బట్ ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు, ఏది ఉండొచ్చు, ఏది ఉండకపోవచ్చు అనేది ఒకసారి కన్సల్ట్ అవుతూనే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఒక 100 సిమ్టమ్స్ ఇస్తారు డయాగ్నోసిస్, అన్ని 100 మైండ్ లో తిరుగుతూ ఉంటాయి కదా, ఒకటే కదా మీకు ఉండేది. సో ఇది ఉండొచ్చా, ఇది ఉండొచ్చా, ఇది ఉండొచ్చా అని పానిక్ మోడ్ లోకి వెళ్ళే బదులు ఏది ఉందో అనేది ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.